హలో ఫ్రెండ్స్, 2024-25కి సంబంధించినటువంటి ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీకి యొక్క నోటిఫికేషన్ వచ్చే నెల ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో రిలీజ్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అవబోతుంది అనేసి అయితే మనకి జాయిన్ ఇన్ ఆర్మీలో ఒక అప్డేట్ అయితే మెన్షన్ చేశారు. సో అది మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ ఫర్ ద సెకండ్ ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ రిక్రూట్మెంట్ ఇయర్ 2024-25 విల్ బి లైవ్ ఫ్రమ్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి 2024. అంటే 2024-25కి రిక్రూట్మెంట్ ఇయర్కి సంబంధించినటువంటి ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లికేషన్లు అనేది మనకి ఫిబ్రవరి మొదటి వారంలో స్టార్ట్ అవబోతుంది. సో దీనికి అందరూ కూడా సిద్ధంగా ఉండండి అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. దీని గురించి ఇంతకుముందే మనకి సోషల్ మీడియా యాప్స్ ట్విట్టర్లో కూడా ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ ప్రొఫైల్లో చూసినట్లయితే మనకి జనవరి 4వ తారీఖునే రిజిస్ట్రేషన్ ఫర్ ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ ఆల్ కేటగిరీ ఓపెనింగ్ సూన్ అనేసి, అంటే తొందరలోనే ఓపెన్ అవ్వబోతుంది అనేసి అయితే ఆల్రెడీ హింట్ కూడా ఇచ్చారు. ఓన్లీ క్లర్క్ వాళ్ళకైతే ఆన్లైన్ టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. క్లర్క్ వాళ్ళకి మాత్రం ఆన్లైన్ ఎగ్జామ్తో పాటు టైపింగ్ టెస్ట్ అనేది కూడా కంపల్సరీగా ఉంటుంది మొట్టమొదటిసారి అనేది అయితే మెన్షన్ చేశారు. సో ఈ రోజు చూసినట్లయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ జాయిన్ ఇన్ ఆర్మీలో వచ్చే నెల ఫస్ట్ వీక్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఆన్లైన్ ఎగ్జామ్ అనేది జరగబోతుంది అనేసి ఆల్రెడీ మెన్షన్ చేశారు కూడా. సో దీన్ని బట్టి మేమంటే ఇంకా టైం కూడా దగ్గరలోనే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఇంకా 2 monthsలోనే ఆన్లైన్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీకు ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి. మన సాయి డిఫెన్స్ అకాడమీ నర్సరావుపేటలో కూడా కోచింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది. అగ్నివీర్ ఎగ్జామ్ కోచింగ్ అన్ని ట్రేడ్లకు కూడా, జీడీకి కానీ, అగ్నివీర్ జీడీ, అగ్నివీర్ ట్రేడ్మెన్, అగ్నివీర్ టెక్నికల్కి కానీ, అగ్నివీర్ క్లర్క్కి, అలాగే సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్కి, వీటన్నిటికీ కూడా కోచింగ్ అయితే ఇవ్వబోతున్నాము. ఆ డేట్స్ అనేది కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తాము. సో ఇది మనకు మంచి న్యూస్ అనే చెప్పొచ్చు. అగ్నివీర్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇదొక బెస్ట్ న్యూస్ అనేది కూడా చెప్పొచ్చు. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్.